ఈరోజు జరుగుతున్న ఎంగేజ్మెంట్లో గౌతమ్ని షూట్ చేసి చంపేస్తుంది. అందుకే తనని ప్రత్యేకించి పిలిపించా. ఎవరికి అనుమానం రాకుండా ఫ్రెండ్ అని చెప్పి తీసుకెళ్ళండి. అక్కడ తను సైలెంట్గా తన పని తను చేసుకుపోతుంది. అసలు ఏం మాట్లాడుతున్నారు? గౌతమ్ని చంపడం ఏంటి? అంత పెద్ద తప్పు వాడేం చేశాడు? అంత తప్పు ఏం చేశాడో మీకు తెలీదా? వాడు అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేసిన విధానం గాని, ఝాన్సీ వాదించిన తీరు గాని చూస్తుంటే నా కొడుక్కి శిక్ష పడేలా ఉంది. అందుకే ఝాన్సీ సంగతి నేను చూసుకుంటాను, గౌతమ్ సంగతి తను చూసుకుంటుంది. గౌతమ్ ప్రాణాలతో ఉంటే నా కొడుకు లైఫ్కి ప్రమాదం. అందుకే వాణ్ణి చంపాలని డిసైడ్ అయ్యాను. వద్దు వద్దు, ఇది కరెక్ట్ కాదు. మీకు సమాజంలో ఎంతో పవర్ ఉంది. మీరు కావాలంటే మీ పవర్ని యూజ్ చేసి వాడిని ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయించండి. మృణాలిని గారు, మీరు చెప్పకముందే నేను అది కూడా ట్రై చేశాను, కానీ వర్కౌట్ అవ్వలేదు. అందుకే వాణ్ణి చంపడం తప్ప మనకి వేరే మార్గం కనిపించడం లేదు. మీరెన్నైనా చెప్పండి, కానీ నేను మాత్రం దీనికి ఒప్పుకోను. గౌతమ్ నాకు మేనల్లుడు అవుతాడు. అలాంటిది నా మేనల్లుడి చావు నేనెలా కోరుకుంటాను? అవునా? మరి నీ కొడుకు కోసమైతే మీరేదైనా చేస్తారు. అప్పుడు మీకు బంధాలు బంధుత్వాలు ఏమీ గుర్తుకురావు. ఒకసారి మీ కొడుకును సేవ్ చేయడం కోసం ఏ తప్పు చేయని లాకప్ డెత్ కేసులో గౌతమ్ని జైలుకు పంపించారు. అప్పుడు మీకు మీరు చేసింది తప్పనిపించలేదా? అంటే మీ కొడుకు కోసం ఎంతైనా చేస్తారు, ఎంతటి అన్యాయానికైనా పాల్పడతారు, ఎవరినైనా జైలుకు పంపిస్తారు. చివరికి మీ అన్న కొడుకని తెలిసినా కూడా ఆలోచించరు. ఎందుకంటే మీకు మీ కొడుకు కావాలి, వాడి సంతోషం కావాలి. మీకు మాత్రం కొడుకు మీద అంత ప్రేమ ఉంటుందా? ఇంకెవరికి అంత ప్రేమ ఉండదా? మృణాలిని గారు, ఈ ప్రపంచంలో తల్లంటే మీరు మాత్రమే, కొడుకంటే వాడు మాత్రమే కాదు. ఇప్పుడు నేను చెప్పింది చేయకపోతే మీరు మాత్రమే ఈ ప్రపంచంలో ఒంటరిగా ఉంటారు. చెప్పండి, తాక్షిని ఆ ఫంక్షన్కి తీసుకెళ్తారా లేదా? లేదంటే చెప్పండి, నా కొడుకు నాకు దూరమై నేను ఎంత బాధపడుతున్నానో మీ కొడుకు మీకు దూరమై ఆ బాధంటే ఎలా ఉంటుందో మీకు తెలియజేస్తాను. నాకంటే 100 రెట్లెక్కువ మీరు అనుభవించేలా చేస్తాను. వద్దు ప్లీజ్, నా కొడుకు నేను చేయొద్దు. మీరు చెప్పినట్టుగానే చేస్తాను. ఈ అమ్మాయిని ఈరోజు జరగబోయే గౌతమ్ ఎంగేజ్మెంట్కి తీసుకువెళ్తాను. కానీ నా కొడుకును మాత్రం ఏం చేయొద్దు. ఓకే, మీరు నేను చెప్పినట్టు చేస్తాను అంటే ఇక మీ కొడుకు సేఫ్గా ఉన్నట్టు. ఝాన్సీ ఊరొదిలి వెళ్ళిపోతానని మాటిచ్చింది. ఈ పాటికి వెళ్ళిపోయే ఉంటుంది. దేవుడా, ఝాన్సీ వల్ల ఏ ఆటంకం రాకుండా
ఈ ఎంగేజ్మెంట్ సవ్యంగా జరిగేలా చూడు. గౌతమ్, వచ్చేసావా? ఈ రోజు కూడా ఇంత లేట్ అయితే ఎలా? నీకోసం మీ మామయ్య, అత్తయ్య, బావమరిది అందరూ వచ్చి వెయిట్ చేస్తున్నారు. ఎంగేజ్మెంట్ ఉందని తెలుసు కదా, ఈ ఒక్కరోజు సెలవు పెట్టొచ్చు కదా. లేదమ్మా, ఒక ముఖ్యమైన కేసు ఉంది. దాని గురించి కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. అందుకే ఇంత లేట్ అయింది. అవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి కదా. సరే, నీ ఫోన్ ఒకసారి ఇవ్వు. ఎందుకమ్మా? ఇవ్వమని చెప్తున్నాను కదా. అమ్మా అమ్మా ఏం చేస్తున్నావు అమ్మా? అమ్మా నిన్నే అడిగేది. అమ్మా ఏం చేస్తున్నావు? ఈ రోజు నో కాల్స్, నో మెసేజెస్. ఫోన్ ఆన్లో ఉందంటే నీకు స్టేషన్ నుంచి వాళ్ళు వీళ్ళు కాల్స్ చేస్తూనే ఉంటారు. అందుకే ఇవాళ ఫోన్ గురించి మర్చిపో. అమ్మా ఏంటిది? చెప్పేది నీకే. ఈ రోజు నీ ఎంగేజ్మెంట్. కాస్త ప్రశాంతంగా ఉండరా. ఎప్పుడూ స్టేషన్, కేసులు అని వాటి గురించే కాదు, అప్పుడప్పుడు మా గురించి కూడా కాస్త ఆలోచించు. పదా. హాయ్ గౌతమ్ బాబు. హాయ్. హలో బావగారు, బాగున్నారా? బాబు, ఈరోజు ఎంగేజ్మెంట్ కదా, అలాంటిది ఈరోజు కూడా స్టేషన్కి వెళ్లాల్సిందేనా? స్టేషన్కి కాదండి, ఒక ముఖ్యమైన కేసు పని మీద కోర్టుకు వెళ్ళాను. ఓ, గౌతమ్, పద. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. వెళ్ళి రెడీ అవ్వు. వదినా, ఆ? గౌతమ్ బాబు కోసం డ్రెస్. ఆ, బావా, నాన్న మీకోసం దగ్గరుండి స్పెషల్గా డిజైన్ చేయించారు. అలా చేయకపోతే ప్రియాంక ఊరుకుంటుందా? అన్నయ్య గారు, ప్రియాంకకు కాల్ చేశారా? తను రావడానికి ఇంకా ఎంత టైం పడుతుందంట? లేట్ అయిపోతుంది కదా. వచ్చేసానత్తయ్యా. హాయ్ గౌతమ్ సార్. ప్రియాంక, నీకోసం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాం. ఇంకా లేట్ ఎందుకు? వెళ్ళి రెడీ అవ్వండి. పద్మా! గౌతమ్, ఇదిగో తీసుకో. ప్రియాంక, నీ ఎంగేజ్మెంట్ శారీ, అలాగే ఇందులో రింగ్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడు. రింగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అత్తయ్య. అవునా? మరి చీర? చూస్తానత్తయ్య. శారీ కూడా సూపర్ గా ఉంది. అయినా మీ సెలక్షన్ కి వంక పెట్టడమేముంది? గౌతమ్, వెళ్ళు త్వరగా. ప్రియాంక, నువ్వు కూడా. మ్, ప్రియాంక, నువ్వు రెడీ అవ్వడానికి వెళ్తున్నావంటేనే భయమేస్తుంది. ఎందుకంటే మొన్న సంబంధం గురించి మాట్లాడడానికి వచ్చినప్పుడే అంత టైం తీసుకున్నావు. ఈ రోజు ఎంగేజ్మెంట్ కాబట్టి ఇంకెంత టైం తీసుకుంటావో ఏంటో. అత్తయ్య, అదేం లేదులే. ఈ రోజు నేను వెంటనే వచ్చేస్తాను. సరే, అయితే నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. రాణి, అసలు మేడం ఎందుకు ఇలా చేస్తున్నారు? గౌతమ్ సార్కి, ప్రియాంకకి ఈరోజే ఎంగేజ్మెంట్ అని తెలిసి కూడా కేసు పని మీద ఊరెళ్ళడం ఏంటి? నిజంగానే కేసు పని మీదే ఊరెళ్ళారా, లేకపోతే మనతో అలా అబద్ధం చెప్పి ఇంకెక్కడికైనా వెళ్ళారా? ఏమోనండి, నాకు అదే డౌట్. అంటే మేడం ఇంకా గౌతమ్ సార్ని ప్రియాంక కోసం త్యాగం చేస్తున్నారా? ఆ ప్రియాంక ఎలాంటిదో తెలిసాక కూడా తన కోసం అలా చేయడం ఏంటి? అక్క మనసులో ఏముందో నాకైతే క్లారిటీగా తెలియదు, కానీ మొత్తానికి ఏదో జరుగుతుంది.
అక్క మన దగ్గర ఏదో విషయాన్ని దాస్తుంది అన్న విషయం అయితే నాకు అర్థమవుతుంది. కమల మేడంకి ఝాన్సీ అక్క అంటే చాలా ఇష్టం. అలాంటి మేడం ఝాన్సీ అక్కని కాదని ఉన్నట్టుండి ప్రియాంకతో బావా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయడం వెనుకున్న రహస్యం ఏంటో అర్థం కావడం లేదు. ఝాన్సీ అక్కకి ఆ రహస్యం ఏంటో తెలిసే బావని దూరం పెడుతుందా లేదా కమలా మేడం చెప్పారా అనేది అంతు చిక్కడం లేదు. కానీ ఏది ఏమైనా అక్క బావకి దూరం అవుతుంది. బావ లైఫ్ నుంచి పూర్తిగా వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యింది అని తెలుస్తుంది. అక్క తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో కానీ బావని దూరం చేసుకుని చాలా పెద్ద తప్పు చేస్తుంది. పాపం బావక్కడ అక్క కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నిజమే రాణి, మేడం వచ్చి గౌతమ్ సార్ని ప్రేమిస్తున్నానని వాళ్ళ అమ్మ దగ్గర కనుక ఒప్పుకుంటే ఎంగేజ్మెంట్ ఆగిపోతుందని ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మేడం ఇలా వెళ్ళిపోయిన విషయం గౌతమ్ సార్కి తెలిసిందో లేదో, మనం చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో, అసలు చెప్పాలో లేదో కూడా ఏం అర్థం కావట్లేదు రాణి. నేను అదే ఆలోచిస్తున్నానండి. ఏదో ఒకటి జరిగిపోయి ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోతే బావుండు. అలా అవ్వకపోతే అక్క బావని తలుచుకుంటూ జీవితాంతం బాధపడుతూనే ఉంటుంది. సరే లోపలికి వెళ్దాం పద. అక్క బాబాయ్ పిన్ని విడిపోతారా? అవును వంశీ, రాణి యొక్క వాళ్ళ మాటలు వింటుంటే అలానే అనిపిస్తుంది. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దాం అక్క? వంశీ, మనం కమలమ్మ దగ్గరికి వెళ్ళి ఈ ఫంక్షన్ ఆపమని అడుగుదాం. అలా అడగకపోతే ఈ ఫంక్షన్ జరిగి నిజంగానే పిన్ని బాబాయ్ విడిపోతారు. అలా జరగకూడదు. అందుకే మనం వెళ్ళి బాబాయ్ పిన్ని ఒకరినొకరు ఇష్టపడుతున్నారని చెప్దాం. అక్క మనం చెప్తే కమలమ్మ మన మాట వింటుందా? ఫంక్షన్ ఆపుతుందా? ఏమో వంశీ, నాకు తెలియదు, కానీ వినేంత వరకు బతిమలాడదాం. సరే అక్క, రాణి అక్క వాళ్ళకి చెప్పి వెళ్దామా? వద్దు వంశీ, ఇప్పుడే విన్నావుగా, అక్క వాళ్ళు పిన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన విషయం బాబాయ్కి చెప్పాలో లేదో అని ఆలోచిస్తున్నారు. అలాంటిది ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నామంటే మనల్ని వద్దంటారు. అందుకే చెప్పకుండా వెళ్ళిపోయి కమలమ్మని కలిసి ఈ విషయం మొత్తం చెప్దాం. సరే అక్క, అయితే వెళ్దాం పద. పద. ఇదే నా గౌతమ్ వాళ్ళిల్లు. కానీ ఇక్కడ చూస్తుంటే ఫంక్షన్ అట్మాస్ఫియర్ ఏం కనిపించడం లేదు. ఇది గౌతమ్ వాళ్ళ హౌస్ కాదు, మా హౌస్. అదేంటి, నన్ను మీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? సార్ చెప్పింది గౌతమ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమని కదా. అక్కడికి తీసుకెళ్లకుండా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఎంగేజ్మెంట్కి ఇంకా చాలా టైం ఉంది. అప్పుడే ఎవరు వచ్చుండరు. ఇప్పుడే వెళితే దొరికిపోతాం. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ముందు లోపలికి వెళ్దాం పద. సరే, నేను తర్వాత మాట్లాడతాను. మృణాల్ని, ఎక్కడికి వెళ్ళావు ఎంతసేపు? చిన్న పనుండి బయటకు వెళ్ళాను. తనెవరు? తను నా ఫ్రెండ్. ఏంటి, తను నీ ఫ్రెండా? కానీ నేనెప్పుడు చూడలేదే. నీ ఫ్రెండ్స్ అందరూ నాకు తెలుసు కదా. నాకు తెలియని ఈ కొత్త ఫ్రెండ్ ఎవరు? అబ్బా ప్రసాద్, విసిగించుకు. నీకన్నీ అనుమానాలే. తన పేరు తాక్షి. ఈ మధ్యనే పరిచయం అయింది. గౌతమ్ ప్రియాంక ఎంగేజ్మెంట్కి వెళ్తున్నాను కదా, నాకు తోడుగా ఉంటుందని తీసుకెళ్తున్నాను. గౌతమ్ ఎంగేజ్మెంట్కి వెళ్తున్నావా? అవును. అలా చెప్పడానికి నీకు సిగ్గుగా లేదు? నీ భర్త మీద చేయి చేసుకుని
మనల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారన్న విషయం మర్చిపోయావా? ప్రసాద్, నేనేమీ మర్చిపోలేదు. అయితే మరెందుకు వెళ్తున్నావు? సడన్గా నీకు బంధుత్వం గుర్తొచ్చిందా? అంటే నీకు నీ భర్త కంటే నీ అన్న కొడుకే ఎక్కువైపోయారా? ప్రసాద్, ఏం మాట్లాడుతున్నావు? వాడు నీకంటే ఎక్కువ అవడం ఏంటి? అసలు నువ్వు మాట్లాడే దాంట్లో కొంచెమైనా అర్థం ఉందా? నాకంటే ఎక్కువ కానప్పుడు మరి ఆ ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్కి నువ్వెళ్ళడం ఏంటి? ఆ కారణం ఏంటో నాకు తెలియాలి, చెప్పు. ప్రసాద్, నేను వెళ్తుంది మా నాన్న పిలిచాడనో, మా అన్న పిలిచాడనో, లేక నా మేనల్లుడు పిలిచాడనో వెళ్ళడం లేదు. ఈ ఎంగేజ్మెంట్ జరుగుతుందే నా వల్ల. అలాంటిది నేను వెళ్ళకపోతే బాగుంటుందా? ఏం మాట్లాడుతున్నావు? ఈ ఎంగేజ్మెంట్ జరగడానికి కారణం నువ్వా? అదెలా? అవును ప్రసాద్, ఝాన్సీని గౌతమ్కి దూరం చేసేసి ప్రియాంకకి దగ్గర చేసింది నేనే. ఝాన్సీ గౌతమ్ ఏడ్చేలా చేసింది నేనే. అలాంటిది నేను ఎంగేజ్మెంట్కి వెళ్ళకపోతే ఎలా? ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. అనుకున్నా నువ్వు వెళ్తున్నావంటేనే ఏదో ఒక కారణం ఉంటుందని, కానీ అది ఇంత పెద్ద కారణం అనుకోలేదు. అయినా ఎప్పుడు వాళ్ళని వీళ్ళని ఏడిపించడమే తెలుసా? ఇలాంటి పనులు చేయడం వల్ల ఇలా అందరినీ ఏడిపిస్తున్నావు కాబట్టి నీకు నీ కొడుకు దూరమయ్యాడు. అయినా నీకు ఊర్లో వాళ్ళందరి విషయాల గురించి ఎందుకు? మన సొంత కొడుకు కనిపించకుండా పోయాడు. వాడిని వెతకడం, వాడి గురించి తెలుసుకోవడం మానేసి వాళ్ళేడుపు చూడాలి, వీళ్ళేడుపు చూడాలని అనుకుంటాం. స్టాప్ ఇట్ ప్రసాద్. కొంచెం సేపు నువ్వు సైలెంట్ గా ఉంటావా? నువ్వు ఆ రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను ఇప్పుడే వస్తాను. అసలు ఇంటికి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ముందు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది నీకు కొంచెం కూడా తెలీదు ప్రసాద్. దీపక్ అంటే నీకు ఎంత ఇష్టమో నాకు అంతకంటే ఎక్కువ ఇష్టం. నా ప్రపంచమే వాడు. అలాంటిది వాడి గురించి నేను పట్టించుకోకుండా ఉంటానా? అసలు అసలు అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? దీపక్ గురించి తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను. కొద్ది రోజుల్లోనే వాడి గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఫస్ట్ అది తెలియగానే నీకంటే ముందు నేనే వెళ్ళి వాడిని చూస్తాను. మృణాలి, ఐఎమ్ సారీ మృణాలిని. నువ్వు అలా సడన్గా వెళ్తున్నాను అని చెప్పేసరికి ఎమోషన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఐఎమ్ సారీ. నేను కూడా నీతో పాటు ఎంగేజ్మెంట్కి వస్తాను. ఏంటి, నువ్వు నాతో పాటు వస్తావా? ఎందుకు? నేను ఒక్కదాన్ని అక్కడికి పంపించి నేను ఇక్కడ ప్రశాంతంగా ఉండలేను. అక్కడ మీ నాన్న, మీ అన్నయ్య నువ్వు అక్కడికి వచ్చినందుకు నేనేమంటున్నారు అని టెన్షన్ పడుతూ ఉండలేను. అందుకే నీకు తోడుగా నేను వస్తాను. అక్క, హే, మీరేంటిక్కడ? అసలు ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని? అక్క, అదంతా తర్వాత. ముందు నీకొకటి చెప్పాలి. ఏంటది? నువ్వు ఈ ఎంగేజ్మెంట్ చేసుకోవద్దక్క, ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావు స్వీటీ?
ఎందుకు చేసుకోకూడదు? ఎందుకంటే మీరు గౌతమ్ బాబాయ్కి ఇష్టం లేదు కదా. ఎవరు చెప్పారు? అందరికీ తెలుసు కదక్క, గౌతమ్ బాబాయ్కి ఝాన్సీ పిన్ అంటేనే ఇష్టమని. ఝాన్సీ పిన్నినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అవునక్క, పిన్నికి కూడా బాబాయ్ అంటే చాలా ఇష్టం. హే, మీకు ఇవన్నీ ఎందుకు? ఎవరెవరిని ఇష్టపడుతున్నారు, ఎవరెవరిని పెళ్లి చేసుకుంటున్నారు అనే విషయాలన్నీ ఆలోచించేంత పెద్దవాళ్ళైపోయారా ఇద్దరు? ఎలాగో ఇక్కడి వరకు వచ్చారు కదా, లోపలేవో స్వీట్స్ ఉన్నాయి, అవి తినేసి వెళ్ళిపోండి. అక్క, మేం స్వీట్స్ తినడం కోసం ఇక్కడి దాకా రాలేదు. మరెందుకు వచ్చారు? అసలేంట్రా మీ గోలా? ప్లీజ్, నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకోవద్దు. అనవసరంగా మా బాబాయ్ని ఝాన్సీ పిన్నిని విడగొడుతున్నారు మీరు. హే, మళ్ళీ చెప్తున్నాను, ఇంకొక్కసారి అలా మాట్లాడితే దెబ్బలు పడతాయి మీకు. ఎందుకు కొడతావు? మేమేం తప్పు చేశాం? ఎంగేజ్మెంట్ చేసుకోవద్దని అంటున్నాం. మీరు మా బాబాయ్కి కరెక్ట్ కాదు. ఎందుకు కాదు? మరి మీ పిన్నైతే మీ బాబాయ్కి కరెక్టా? అవును, మా పిన్ని కరెక్ట్. మా పిన్ని చాలా మంచిది, మీలా కాదు. నేనేం చేశాన్రా? నువ్వు మాతో అబద్ధం చెప్పించి మా పిన్నిని అందరితో తిట్టించావు. వీళ్ళు అబద్ధం చెప్పరు. ఇప్పటికైనా చేసిన తప్పు నొప్పుకొని నీ మీదున్న గౌరవాన్ని అంతో ఇంతో కాపాడుకో. లేదు మేడం, నేను నిజంగా ఆ పని చేయలేదు. హే, నన్ను ఇరిటేట్ చేయొద్దు, నాకు చాలా కోపం వస్తుంది. మీరు సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళి మీ పిన్నికి చెప్పండి, మీ బాబాయ్ మీద ఆశలేమైనా ఉంటే వదిలేసుకోమని. ఎందుకంటే మీ బాబాయ్తో నా ఎంగేజ్మెంట్ జరగడం ఫిక్స్. హలో అక్క, స్వీటీ వంశీ ఇంట్లో లేరు. గౌతమ్ సార్, మీరు ఎంత నమ్మకం పెట్టుకున్నా ఏం చేసినా ఈరోజు ఎంగేజ్మెంట్ ఆపడం ఎవరి వల్ల కాదు. చూద్దాం, నువ్వన్నట్టు అది కూడా చూద్దాం. అత్తయ్య, తనెవరు?